ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు అలాగే ముఖ్యంగా పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీ ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రూపుల్లో మైనార్టీ గ్రూపుల్లో దాదాపుగా ఈరోజు ఉదయం నుండి సర్క్యులేట్ అవుతూ ఉంది. మరి మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది. మరి కేజీఎం సర్కిల్ని కాకుండా వేరే సర్కిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు మాకు విశ్వసనీయ సమాచారం ద్వారా అందింది. అందులో భాగంగా ఈరోజు అన్ని గ్రూపుల్లో మన గ్రూపుల్లో ముఖ్యంగా మన మైనారిటీ గ్రూపుల్లో ఈ విధంగా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది మన అధికారులు కూటమి ప్రభుత్వం దీనిపై మనకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కేజీఎం సర్కిల్ గురించి దాదాపుగా మా మున్సిపల్ కౌన్సిల్లో కూడా మాట్లాడడం జరిగింది. మా 2019 నుండి 2024 వరకు మా గవర్నమెంట్ హయాంలో కూడా ఈరోజు కూడా కేజీఎం సర్కిల్ గురించి సమస్య రాలేదు. మరి వైసీపీ గవర్నమెంట్లో మా గవర్నమెంట్లో ఎటువంటి సమస్య లేదు. అసలు కేజీఎం సర్కిల్ ఊసే లేదు. బోర్డు కూడా అక్కడ పెట్టించాము. ఎట్లున్న బోర్డు అట్లా ఉండేది. మరి కూటమి ప్రభుత్వం వచ్చేసరికి మరి కేజీఎం సర్కిల్ బోర్డు ఎందుకు తీసేశారో తెలియదు. మరి అక్కడ ఏం పేరు పెట్టాలనే దురాలోచనతో ఉందో కూడా తెలియట్లేదు. మరి దాదాపుగా ఈ యొక్క ఇష్యూలో మరి ప్రస్తుత ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ప్రకటించి వెళ్ళడం జరిగింది. గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది ఈ సర్కిల్, కేజీఎం సర్కిల్గా ఉంటుందని మరి సాక్షాత్తు ఎమ్మెల్యే గారు చెప్తే కూడా అధికారులు ఇంతవరకు దాని మీద స్పందించడం లేదు. మరి మాకు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంటే ఎమ్మెల్యే గారు చెప్తే కూడా వీళ్ళు అధికారులు చేయట్లేదా? మరి కూటమి ప్రభుత్వం యొక్క దాంట్లో ఎవరు అడ్డంకులు గురి చేస్తున్నారు? అక్కడి నుంచి మా ముస్లిమ్స్ వార్డులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు కేజీఎం సర్కిల్ కావాల్సిందే. ఇది ఎన్నో ఏళ్ళగా ఉంది. ఇప్పుడు ఎందుకు దాన్ని తీసేస్తున్నారు? దాన్ని ఎందుకు మార్చాలనుకున్న నిర్ణయానికి వెళ్ళారు? దయచేసి మేము కోరేది ఏంటంటే కేజీఎం సర్కిల్గా త్వరగా అదేదైతే ఉందో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ దానిపై స్పందిస్తూ త్వరగా కేజీఎం సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని ప్రకటించాలా. కేజీఎం సర్కిల్ ఆల్రెడీ ఉంది, ప్రకటించకుండా మాకు బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా, డిమాండ్ చేస్తున్నా. ఏదైతే బోర్డు నిర్మించకుండా అక్కడ కేజీఎం సర్కిల్ అనే బోర్డు రాకుండా ఏదైనా వేరే పేర్లతో అక్కడికి బోర్డులు పడితే మాత్రం మా మైనార్టీల ఆగ్రహానికి గురవుతారని మేము తెలియజేస్తున్నాం.